Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about most important long answer questions of the chapter integrations. So ఇందులోకి మనకి 2 వెయిటెడ్ క్వశ్చన్స్ వస్తాయి, 2 లాంగ్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. సో 7 + 7 14 14 + 4 18 మార్క్స్ వస్తాయి మనకి ఇందులోకి వెళ్ళి. సో లాంగ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలంటే ముందుగా కొన్ని ఫార్ములాస్ మనం బైహార్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫార్ములాస్లో మెయిన్గా ఎక్కువ యూజ్ చేసే ఫార్ములాస్ ఇవ్వమ్మా లాంగ్ క్వశ్చన్స్కి. సో ఫార్ములాస్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² + x² ఉందమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² + x² ఉందంటే 1/a tan - x/a అని రాయొచ్చు. అదే a² - x² ఉందనుకోండి, a² - x² ఉంటే 1/2a log mod a + x/a - x. ఇక్కడ మైనస్ కామన్ ఇస్తే x² - a² అవుతుంది. అప్పుడు 1/2a log mod x - a/x + c, అంటే దీనిలో మైనస్ కామన్ తీస్తే పైనలో ఈ మైనస్ ఇటు అప్లై చేస్తే 1/2 ఇటు పైకి వెళ్తుంది. అంటే దీన్ని రెసిప్రోకలే ఇది అవుతుంది. ఓకే, సో x - a/x + c మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే x² - a² ఉంటేమో x - a/x + c వస్తుంది. a² - x² ఉంటేమో a - x/a వస్తుంది. ఓకే, అలా గుర్తుంచుకోండి. ఓకే, x² - a² అని ఉంటే x - a/x + c. a² - x² ఉందంటే ఏ ముందు అనుకోండి a + x/a - x. ఇది క్లియర్, ఈ రెండింటికి సంబంధించి క్లియర్. సో దీని ఆఫ్టర్ సెకండ్ ఏంటంటే సెకండ్ ఫార్ములా సేమ్ వాటికే మళ్ళీ స్క్వేర్ రూట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇంటిగ్రేషన్ 1/√a² + x² ఉంటే ఏమొస్తుంది, sin h ఇన్వర్స్ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ √x² - a² ఉందనుకోండి, cos h ఇన్వర్స్ వస్తుంది. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√a² - x² అనుకో sin ఇన్వర్స్ వస్తుంది. ఇలా ఓకేనా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√a² + x² దట్ కెన్ ఇట్ ఆల్సో sin h ఇన్వర్స్ x/a. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√a² - x² ఉందనుకోండి, sin ఇన్వర్స్ x/a. ఈ రెండుని చేంజ్ చేస్తే x² - a² అవుతుంది. అప్పుడు cos h ఇన్వర్స్ x/a + c అవుతుందమ్మా. సో దీన్ని నువ్వు ఇంటర్చేంజ్ చేసినా ఏం చేంజ్ ఉండవు, ఎందుకంటే x² + a² అన్నా ఇక ఇలా a² + x² అన్నా రెండు సేమ్ వస్తాయి. ఓకేనా, ప్లస్లో ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు మాత్రం డిఫరెన్స్ వస్తుంది. క్లియర్. a² - x² ఉంటేనేమో sin ఇన్వర్స్ x/a, sin ఇన్వర్స్ x/a. x² - a² ఉంటేనేమో cos h ఇన్వర్స్ అమ్మా. a² + x² ఉంటేనేమో sin h ఇన్వర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది న్యూమరేటర్లో ఉందనుకోండి. న్యూమరేటర్ ఉందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ √a² + x² dx ఉంది. x/2 యాజ్ ఇట్ ఈస్, x/2 మూడుకి స్క్వేర్ రూట్ అనేది న్యూమరేటర్లో ఉన్నప్పుడు మాత్రం ఇవి 3. ఓకేనా, x/2 ముందు x/2 వస్తుంది. ఇదేముంది అక్కడ అదే రాస్తాం. క్లియర్. దీని తర్వాత a² ఉంటుంది. ఇక్కడ ఈ రెండింటికి +a² ఉంది కాబట్టి +a² రాయండి. ఇక్కడ -a² ఉంది కదా, -a². క్లియర్. ఇప్పుడు a² + x² ఉందంటే అక్కడ ఏం రాసినాం, sin h ఇన్వర్స్. ఇక్కడ a² - x² ఉందనుకో sin ఇన్వర్స్. ఇక్కడ x² - a² ఉన్నప్పుడు అక్కడ ఏం రాసినాం, cos h ఇన్వర్స్. క్లియర్. ఇలా ఓకేనా. ఇది న్యూమరేటర్ ఉన్నప్పుడు, డినామినేటర్ ఉన్నప్పుడు. న్యూమరేటర్ ఉన్నప్పుడు ఏం రాస్తాము, x/2 ఇంటూ అది ఏముందో అది రాయాలి. తర్వాత a²/2 +a² ఉన్నప్పుడు +a²/2 sin h ఇన్వర్స్ x/a ప్లస్ వస్తే a² - x² అంటే +a²/2 sin ఇన్వర్స్ x/a. x² - a² ఉంది కాబట్టి మైనస్ ఉంది కాబట్టి -a²/2 cos h ఇన్వర్స్ x/a. క్లియర్, రైట్. సో ఇలా ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటూ మనం ప్రాబ్లం చేస్తామా. నౌ లెట్ us start the problems. So before going to starting the problems, I request to all, please subscribe to our channel A Square Maths Academy. Okay, so now let us start the class. Clear. Now first problem, evaluate integration of 1/5 + 4 cos x dx అమ్మా. సో మ్యాక్సిమం మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే లాంగ్ క్వశ్చన్స్లో 4 మెథడ్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. ఆ మెథడ్స్ లోపల ఇది ఫస్ట్ మెథడ్ ప్రాబ్లం. ఓకే, సో మెథడ్ అనేది ఎట్లా అంటుంటే
ఒకవేళ మనకి న్యూమరేటర్లో ఏం లేకుండా 1 ఉండి డినామినేటర్లో కాస్ ఎక్స్ కానీ సైన్ ఎక్స్ కానీ లేదా సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ కానీ ఇలా ఉన్నప్పుడు ఇదొక మెథడ్. ఓకేనా, సైన్ ఎక్స్ కానీ కాస్ ఎక్స్ కానీ న్యూమరేటర్లో 1 ఉండాలి. ఓకేనా, ఇదొక మెథడ్. ఈ మెథడ్ ఎలా చేయాలంటే, సో ఇక్కడ లెట్ ట్యాన్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టీ అనుకోవాలము. ఓకేనా, సో ఏముండాలి ఫస్ట్ మనకు ఈ ప్రాబ్లం చేయాలంటే న్యూమరేటర్లో ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే ఉండాలి. డినామినేటర్లో సైన్ ఎక్స్ కానీ కాస్ ఎక్స్ అని ఉన్నప్పుడు మనం ఏమనుకోవాలి, ట్యాన్ ఎక్స్ బై 2 ఈక్వల్స్ టీ అనుకోండి. ఓకే, ట్యాన్ ఎక్స్ బై 2 ఈక్వల్స్ టీ అనుకున్నట్లయితే నెక్స్ట్ డిఎక్స్ ఈక్వల్స్ టీ ఏమవుతుంది అంటే 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, సో ట్యాన్ ఎక్స్ బై 2 ఈక్వల్స్ టీ అనుకుంటే డిఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు 2t బై 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతుంది. కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ అవుతాము. ఓకేనా, సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఈ మెథడ్ ఏం చెప్పి నేను, ఒకవేళ న్యూమరేటర్లో 1 ఉండి 1 ఆర్ కాన్స్టెంట్ ఎలా ఉండి కాన్స్టెంట్ వాల్యూ ఉండి డినామినేటర్లో సైన్ ఎక్స్ కానీ కాస్ ఎక్స్ కానీ వచ్చినప్పుడు we assume tan x by 2 equals to t, then we get dx equals to 2dt by 1 plus t square and sin x equals to 2t by 1 plus t square, cos x equals to 1 minus t square by 1 plus t square. Clear? So now we substitute that values. Clear? Now integration 1 by 5 plus 4 cos x dx, that can it also take cos x place లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, dx place లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. క్లియర్? రైట్. సో ఇంటిగ్రేషన్ 1 by 5 plus 4 into 1 minus t square by 1 plus t square dx place లో dt by 1 plus t square. ఓకే, సో నౌ దీన్ని సింప్లీ చేసుకుంటే మనం ఏం చేసినాం, dxని కాస్త టీలో కన్వర్ట్ చేసినాం. ఎందుకు, మన సింప్లిఫికేషన్ ఈజీ ఉండడానికి టీలో కన్వర్ట్ చేసినాం. ఓకేనా, ఎలా కన్వర్ట్ చేసినాం, ట్యాన్ ఎక్స్ బై 2 ఈక్వల్స్ టీ అనుకొని చేసినాం. క్లియర్? రైట్. నౌ దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1 బై, ఇక్కడ 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఉందమ్మా, ఇక్కడ 5 మాత్రమే ఉంది. అంటే 5తో దీన్ని మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ బై 1 ప్లస్ టీ స్క్వేర్ వస్తుంది ఎల్సిఎం తీసుకుంటే. క్లియర్? ఇంటూ 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్. సో ఈ 1 ప్లస్ టీ స్క్వేర్ని ఈ 1 ప్లస్ టీ స్క్వేర్ని క్యాన్సల్ చేసేయచ్చు. క్లియర్? సో నౌ దెన్ ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ 1 బై 5 ఇంటూ 1 5 ప్లస్ 5 ఇంటూ టీ స్క్వేర్ 5t స్క్వేర్ అవుతుంది ప్లస్ 4 ఇంటూ 1 4 మైనస్ 4 ఇంటూ టీ స్క్వేర్ 4t స్క్వేర్ అవుతుంది. 2t dt యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. ఓకే, సో నౌ 1 ఇంటూ 2 కదా ఇది, అంటే 2 బై 5 ప్లస్ 4 9 ప్లస్ 5t స్క్వేర్ మైనస్ 4t స్క్వేర్ t స్క్వేర్ dt we get here. Okay, yeah, right now we got here. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి ఎలా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 బై 3 స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ dt అని రాయొచ్చమ్మా. 9ని 3 స్క్వేర్ రాసిన ప్లస్ టీ స్క్వేర్ రాసిన. సో నౌ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 3 స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ dt. సో అబ్జర్వ్ చేయండి, ఇంటిగ్రేషన్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములాకి వచ్చేసింది. ఫార్ములా ఏంటి మనకు, ఫస్ట్ ఫార్ములా ఏంటది, 1 బై ఏ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు 1 బై ఏ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఇది ఇంటిగ్రేషన్ అమ్మ. ఓకేనా, ఇప్పుడు మనం రాస్తే ఏమొస్తుంది, ఓకే ఏమొస్తుంది 2 ఇంటూ
1/a అంటే ఎంత ఇక్కడ 3 tan ఇన్వర్స్ x అంటే ఎంత t బై a అంటే ఎంత 3 ప్లస్ c క్లియర్. సో కాకపోతే మనకి t వాల్యూ ఒకటి మనం అజ్యూమ్ చేసుకున్నాం, ఏంటిది tan x/2 = t అనుకున్నాం. ఇప్పుడు t వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. సో 2 × 1/3 అంటే 2/3 అవుతుంది. tan ఇన్వర్స్ ఆఫ్ t అంటే ఏమనుకుంటాం, tan x/2 అనుకున్నాం బై 3 యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ 3. సో ఇది ఆన్సర్ అమ్మా. సో ఇలా మనం సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ సిమిలర్గా ఉంటుంది. ఓకే, సో అది మీరు ట్రై చేయండి. ఎలా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై సేమ్ ప్రాబ్లమ్ అమ్మా. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ dx by 4 + 5 sin x 4 + 5 sin x అమ్మా. ఎలా చేయాలి ఇది అంటే సేమ్ మళ్ళీ tan x/2 = t అనుకోవాలా. dx = 2dt by 1 + t² అవుతుంది. sin x = ఏమవుతుంది 2t by 1 + t² అమ్మా. ఓకేనా, రైట్. సో నౌ వీ కెన్ సింప్లిఫై. సో సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ రావాలమ్మా ఇది కూడా. ఓకే, సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమే. సో ట్రై చేయండి సేమ్ మెథడ్. ఎందుకంటే ఇక్కడ పైన కాన్స్టెంటే ఉంది, dx ఉందంటే కాన్స్టెంట్ అంటే డినామినేటర్లో మాత్రమే sin x ఉంది. ఓకేనా, సో సిమిలర్గా ఇంకో 2-3 ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీటిని చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం మనం చేసేటప్పుడు sin x cos x ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఓకే, సో నౌ థర్డ్ వన్, ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై 3 cos x + 4 sin x + 6. సో ఇలా ఉన్నప్పుడు మనకు న్యూమరేటర్లో ఏ వాల్యూ లేదు, కాన్స్టెంట్ వాల్యూ 1 అన్నట్టు. డినామినేటర్లో cos x sin x ఉంది. సో సేమ్ సిమిలర్ ప్రాబ్లం, కాకపోతే రెండు ఇచ్చినాము, cos x ఇచ్చిండు, sin x ఇచ్చిండు. కాబట్టి మనం ఏం చేస్తాం, సేమ్ సిమిలర్గా ఎలా అయితే ఇంతకుముందు ప్రాబ్లం చేసినా అలా చేద్దాం. tan x/2 = t, tan x/2 = t అనుకోవాలి. సో దట్ ఇంప్లైస్ dx = ఏమవుతుంది 2dt by 1 + t². sin x = ఏమవుతుంది 2t by 1 + t². cos x = ఏమవుతుంది 1 - t² by 1 + t² వస్తుందమ్మా. మనం సింప్లీ చేస్తే వస్తుంది. ఎట్లా అంటే tan x/2 = t అనుకున్నాం కాబట్టి tan x/2 x²/2 - tan x²/2 = t అనుకుంటే దాని నుంచి మనకి ఈ ఫార్ములాస్ వస్తాయమ్మా ఇవన్నీ కూడా. ఓకేనా, అంటే బై యూజింగ్ sec² θ - tan² θ = 1 నుంచి ఆ ఫార్ములా చేసుకుంటూ వస్తుంది. ఓకే, సో నౌ see here we substitute directly. Okay, so integration of dx by 3 cos x plus 4 sin x plus 6 is equals to integration dx అంటే ఏం రాస్తాం 2dt by 1 + t² total divided by 3 into cos x. cos x అంటే ఏంది 1 - t² by 1 + t² ప్లస్ 4 into sin x అంటే ఏంటి 2t by 1 + t² ప్లస్ 6 యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. ఓకేనా, నౌ దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 2dt by 1 + t² యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. టోటల్ డివైడ్ బై ఇక్కడ 1 + t² ఉంది, ఇక్కడ 1 + t² ఉంది కాబట్టి ఎల్సిఎం తీసుకోవచ్చు 1 + t². ఇక్కడ ఏం లేదు కాబట్టి 6 into 1 + t² వి గెట్ ఇయర్. సో న్యూమరేటర్లో ఏమొస్తుంది 3 into 1 - t² ప్లస్ 4 into 2t అంటే 8t అవుతుంది ప్లస్ 6 into 1 + t² వి గెట్ ఇయర్ బై 1 + t² యాజ్ ఇట్ ఈజ్. సో 1 + t² ఉంది, ఇక్కడ 1 + t² ఉంది, 1 + t² మల్టిప్లై చేస్తే 6 of 1 + t² వస్తాం. ఓకే, సో 1 + t², 1 + t² cancel. Now integration 2dt by 3 into 1 3 అవుతుంది మైనస్ 3t² అవుతుంది. 3 into t², 3t² ప్లస్ 8t యాజ్ ఇట్ ఈజ్
ప్లస్ 6 ఇంటూ 1 6 అవుతుంది, ప్లస్ 6 ఇంటూ టీ స్క్వేర్ 6 టీ స్క్వేర్ అవుతుందమ్మా కదా. సో నౌ 2 ముందు రాస్తున్నామా, ఇంటిగ్రేషన్ డిటీ అవుతుంది అంతేనా. డిటీ బై 6 టీ స్క్వేర్ ఉంది మైనస్ 3 టీ స్క్వేర్ ఉంది, 3 టీ స్క్వేర్ అవుతుంది క్లియర్. ప్లస్ 8t 6 ఉంది ప్లస్ 3 ఉంది ప్లస్ 9 అవుతుందమ్మా, ప్లస్ 9 ఓకేనా. సో నౌ ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఫార్ములాస్ లోపల డినామినేటర్లో క్వాడ్రిక్ ఈక్వేషన్ వచ్చిందమ్మా. క్వాడ్రిక్ ఈక్వేషన్ వచ్చిందంటే దాన్ని మనం a ప్లస్ బి హోల్ స్క్వేర్ కానీ a మైనస్ బి హోల్ స్క్వేర్ కానీ మార్చాలమ్మా ఓకేనా. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆర్ a మైనస్ బి హోల్ స్క్వేర్ మార్చాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ టీ స్క్వేర్కి కోఎఫిషియంట్ 3 ఉంది కాబట్టి 3ని కామన్ తీయనమ్మా. డినామినేటర్లో ఏమొస్తుంది 2/3 అవుతుంది, కామన్ తీస్తే డిటీ బై 3ని కామన్ తీసిన కాబట్టి టీ వెళ్ళిపోతే టీ స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ 3 లేదు కాబట్టి డివైడ్ బై 3 అవుతుంది. ఇక్కడ 3ని కామన్ తీయచ్చమ్మా, అంటే 9/3 అంటే 3 వస్తుంది ఓకేనా. సో ఇలా వచ్చిన తర్వాత 2/3 యాజ్ ఇట్ ఈజ్ అమ్మా, ఇంటిగ్రేషన్ డిటీ ఆల్సో యాజ్ ఇట్ ఈజ్ టీ స్క్వేర్ ప్లస్ ఇప్పుడు ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాకి మార్చాలంటే ఈ 8/3 నేను రాస్తున్నానంటే 2 ఇంటూ 4/3 ఇంటూ టీ అని రాస్తున్నాం అంటే ఓకే. 2 ఇంటూ 4/3 టీ ఓకే. టీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 4/3 ఈజ్ నథింగ్ బట్ 8/3 అంటే ఏమొచ్చింది మనకి ఏ స్క్వేర్ ప్లస్ 2ab వచ్చిందమ్మా, అంటే ఇది బి అనమాట. బి స్క్వేర్ కావాలి, బి స్క్వేర్ అంటే ఏంది 4/3 హోల్ స్క్వేర్, ఇగో బి స్క్వేర్ రాస్తున్నా ప్లస్ 4/3 హోల్ స్క్వేర్, యాడ్ చేసినాం కదా సపరేట్ చేస్తున్నా 4/3 హోల్ స్క్వేర్ ఓకే. సో ఏం చేంజ్ చేస్తున్నాం, ఇది క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ ఇదే ఉంటాయి యాజ్ ఇట్ ఈస్. ఇక ప్లస్ 3 యాజ్ ఇట్ ఈస్ రాస్తున్నాయి కదా, ప్లస్ 3ని ఏం చేంజ్ చేయట్లేదు ఓకేనా. సో దెన్ ఆఫ్టర్ 2/3 ఇంటిగ్రేషన్ డిటీ బై ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ వచ్చిందమ్మా. అంటే మనకు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో ఏ బదులు టీ ఉంది, బి బదులు 4/3 ఉందమ్మా హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయిపోయింది. ఇక్కడ మైనస్ 16/9 అవుతుంది ప్లస్ 3 యాజ్ ఇట్ ఈజ్ అమ్మా ఓకేనా. 16/9 ప్లస్ 3 క్లియర్. సో నౌ టూ బై 3 ఇంటిగ్రేషన్ డిటీ యాజ్ ఇట్ ఈజ్ టీ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 16 ప్లస్ 27 అవుతుందమ్మా. 27 మైనస్ 16 ఏమవుతుంది 11 అవుతుంది క్లియర్. సో ప్లస్ 11/9 అవుతుందమ్మా, ప్లస్ 11/9 ఓకే. ఓకే నౌ సో ఇక్కడ మనకు ఫార్ములాస్ ఏమున్నాయంటే ఇంటిగ్రేషన్ డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కానీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇట్లా ఉన్నాయి ఫస్ట్ ఫార్ములాస్లలో. సో ఇక్కడ అంతా ఎక్స్ అనుకుంటే టీ కాబట్టి ఇది అంతా ఎక్స్ అనుకోవాలి, దీన్ని ఏ స్క్వేర్లోకి మార్చాలి. ఎలా మార్చాలి టీ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ ప్లస్ √11/3 హోల్ స్క్వేర్ రాయచ్చాము, దీన్ని √11/3 హోల్ స్క్వేర్ అంటే ఏమొచ్చింది మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ డిఎక్స్ ఓకేనంటే 1/dx బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వచ్చిందమ్మ, అంటే 1/, కదా 1/, అన్నట్టు కదా. సో అప్పుడు ఏమవుతుంది 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ c అవుతాము, 1/a tan ఇన్వర్స్ x/a. సో 2/3 యాజ్ ఇట్ ఈస్ ఇంటూ 1/a, అంటే ఏంది √11/3 tan ఇన్వర్స్ x అంటే ఏంటిది t ప్లస్ 4/3 బై
11/3 ప్లస్ సి. ఓకేనా, ఇది మనకు వచ్చిన ఆన్సర్ అమ్మా. సో కాబట్టి మనం టీ అనుకుంటే మనం ఏమనుకున్నాం, tan x/2 అనుకున్నాం. ఓకేనా, సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసే ముందు ఏమైనా సింప్లిఫై చేసి క్యాన్సిల్ చేసి సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. ఓకే, సో 3 గెట్ క్యాన్సల్, 2/√11 tan ఇన్వర్స్ ఆఫ్ tan x/2 ప్లస్ 4/3 tan x/2 ప్లస్ 4/3 ప్లస్ √11/3 ప్లస్ సి అమ్మ. ఓకేనా, సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, దట్ ఇంప్లైస్ 2/√11 tan ఇన్వర్స్ ఆఫ్ 3 into tan x/2 ప్లస్ 4/√11 అవుతుంది. డినామినేటర్ న్యూమరేటర్లో 3 క్యాన్సిల్ అయిపోతామా. క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ ఏమొచ్చింది, 2/√11 tan ఇన్వర్స్ ఆఫ్ 3 tan x/2 ప్లస్ 4/√11. ఓకేనా, సో దిస్ ఇస్ ది ఆన్సర్ అమ్మా. సేమ్ యాజ్ టీ అమ్మా, ఇది కూడా ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 1/1 ప్లస్ sin x ప్లస్ cos x dx. సో ఇది కూడా న్యూమరేటర్లో ఏం లేదు, మళ్ళీ డినామినేటర్లో sin x cos x ఉంది. కాబట్టి ఏమనుకోవాలి, లెట్ tan x/2 ఈక్వల్స్ టు t, కామా dx ఈక్వల్స్ టు 2dt/1 ప్లస్ t స్క్వేర్, sin x ఈక్వల్స్ టు 2t/1 ప్లస్ t స్క్వేర్, cos x ఈక్వల్స్ టు 1 minus t square/1 plus t square. Clear? So now 1/cos x dx అంటే దీన్ని మొత్తం మళ్ళీ టీ లెక్క నోటేస్తున్నాం. సో 1/1 ప్లస్ sin x 2t/1 ప్లస్ t స్క్వేర్ అవుతుంది, cos x 1 minus t square/1 plus t square dx. So now integration of 1/1 so LCM తీసుకునే ఏమవుతుంది, 1 plus t square వస్తుంది. సో 1 plus t square into 1 plus t square అవుతుంది, ప్లస్ 2t ప్లస్ 1 minus t square న్యూమరేటర్ వస్తుంది బై 1 plus t square డినామినేటర్. ఓకేనా, సో ఇంటూ 2dt/1 plus t square యాజ్ ఇదమ్మా. సో ఈ రెండింటి క్యాన్సిల్ చేసేయచ్చు మనం. తర్వాత ప్లస్ టీ స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ప్లస్ 1 2 అవుతుంది, ప్లస్ 2dt వస్తుంది. ఓకేనా, సో మనం మళ్ళీ 2ని కామన్ తీయచ్చు, క్యాన్సిల్ చేస్తే ఇంటిగ్రేషన్ 1/2 ఆఫ్ 1 ప్లస్ టీ 2dt అమ్మా కదా, ఇక 2 క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 ప్లస్ dt వచ్చిందమ్మా. సో ఇది మనకు స్క్వేర్లో లేదు, ప్రాబ్లము దేనిలో లేదమ్మా, అంటే స్క్వేర్కి సంబంధించిన ప్రాబ్లం అది కదా, డైరెక్ట్ అప్లై చేయొచ్చు. ఏమిటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t dt ఫార్ములా ఏమిటంటే log t అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t dt అంటే స్క్వేర్ రూట్లో ఉన్నప్పుడు మనం స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అని, ఇప్పుడు ఒకవేళ t స్క్వేర్ వచ్చింది అనుకో, t మాత్రమే వచ్చింది అంటే 1/t అన్నమాట. 1/t అంటే ఏం చేస్తాం, log t. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఏమవుతుంది, log x ప్లస్ c. ఓకే, ఫార్ములా పేస్తే log t ప్లస్ c 1 ప్లస్ t ప్లస్ c. సో దట్ ఈక్వల్స్ టు log mod 1 ప్లస్ t అంటే ఏమనుకున్నాం, t అంటే tan x/2 ప్లస్ c. ఓకేనా, సో ఇలా కొన్ని సందర్భాల్లో మనకు డైరెక్ట్ ఫార్ములాస్ కూడా రావచ్చు, అంటే x² ప్లస్ a² కాకుండా డైరెక్ట్ రావచ్చు. ఓకేనా, సో ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అమ్మా.